వాళ్ళు నటిస్తారు అంతే. వాళ్ళని చూసి మనం మాయలో పడుతున్నాం. చూసేట్ట మతిపోయింది, అంత గొప్పతనం ఉందా అక్కడ గడిదిగుడ్డు. ఇది నేర్చుకోవాలి. అదే శివుడు పెళ్ళి అంటే ప్రత్యేకంగా. అంతేకాదు ఆయన అన్నం తింటాట. దేంట్లో తెలుసా? భిక్షాటన. అది కూడా ఆ భిక్ష తెచ్చుకున్న అన్నం కూడా ఎందులో తెలుసా? ఏన స్వీకృతం అబ్జ సంభవశిరః సౌవర్ణ పాత్రై సమం. బంగార పళ్ళెల్లో కూడా అన్నం తినగలిగిన యోగ్యత ఆయనకు ఉందండి. హిమవంతుడికి అల్లుడు ఆయన. ఆయనకు పుట్టిల్లు లేదు. ఆయన ఎవరికి పుట్టారో ఆయనకే తెలుసు. స్వయంభువు. విష్ణువు కానీ శివుడు కానీ స్వయంభువులు. వారికి పుట్టిల్లు లేదు. కానీ మామగారు ఏం తక్కువడా? ఆయన ఏం ఇవ్వడా? ప్రతి గుహలోనూ రత్నాలు వజ్రాలు వైడూర్యాలు ఉంటాయి. హిమాలయం అంటే ఆయనకి ఒక్కగానొక్క కూతురు. ఎవరికి ఇచ్చుకుంటాడు? ఆవిడకే ఇస్తాడు. అందుకని శివుడు ఇమ్మంటే ఏదైనా ఇస్తాడు. ఆయన అక్కర్లేదని చెప్పాడు. ఏం పట్టుకున్నాడండి? బ్రహ్మకపాలంలో భోజనం చేస్తాడమ్మా శివుడు. ఎంత పవిత్రతో తెలుసా అది? ఎందుకు ఆ పని చేస్తాడు అంటే బ్రహ్మదేవుడు తలకాయ తీసేసాడు. ఆయన ఊరికే తీసేలా. పార్వతీ కళ్యాణం జరుగుతుంటే బ్రహ్మదేవుడిని పురోహితుడిగా పిలిచారు. పుష్కరాల్లో పురోహితుడిని ఎందుకు పిలుస్తారు? వాళ్ళ పెళ్ళికి వాళ్ళ లెవెల్ వేరే. అందుకే బ్రహ్మదేవుడిని పిలిచారు. అప్పట్లో బ్రహ్మదేవుడికి 5 హెడ్స్, 5 శిరస్సులు ఉండేవి. ఈయన అక్కడ కూర్చుని పార్వతీదేవి కేసు అదే లుక్కు చూడడం మొదలెట్టాడు మంత్రాలు మానేసి. అందుకే వేమన్న గారు చెప్పాడు, ఆడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మదేగులు అన్నాడు. అప్పటికి వెంటనే సరస్వతీదేవి మీద వ్యతిరేకత వచ్చేసింది. ఏమిటో ఆ ముసలాముడిని చేసేసుకున్నాం, కొంచెం ఆగుంటే ఇవిడు దొరికేదేమో అనే ఆలోచన కూడా వచ్చేసింది ఇక్కడ బ్రహ్మదేవుడికి. మనకు రాదు. అందుకే జాగ్రత్తగా, నీకు ఎన్ని తలకాయలు ఉన్నాయి కదా, తలకాయలో మెదడుందా? అది కావాలి. చూశాడు శివుడు తక్కువడా, ఈయన మొత్తం ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా ఆయుధాలు పక్కనే పెట్టుకుంటాడు. ఆయన త్రిశూలం ఎక్కడ ఏంటని చూశాడు అని చెప్పి ఓ దెబ్బ చూశాడు. ఓ తలకాయ పోయి. సరిగ్గా లెక్కండి పరమేశ్వరుడు వేసే శిక్ష. మొత్తం ప్రాణం తీసేలా 5 తలకాయలు తీయలా. ఏ కంటితో పార్వతీదేవిని చూశాడో ఆ తలకాయ మాత్రమే తీశాడు. ఓ దెబ్బ వేసా. తెలిసింది కదా, జాగ్రత్తగా ఉండి సత్యనారాయణ వ్రతం చేయించుకో, పిచ్చి పనులు చేయక. కానీ లెక్కే ఆయన తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. ఆయన బ్రాహ్మణుణ్ణి చంపడమే బ్రహ్మహత్య అంటే బ్రహ్మదేవుణ్ణి చంపడం ఇంకెంత హత్య. వెంటనే ధర్మశాస్త్రాలు తిరగేశాడు వినాయకుడిలాగే. బ్రహ్మహత్యకి శిక్ష ఏమిటి? 7 సంవత్సరాల పాటు అదే బ్రహ్మ కపాలంలో 7 ఇళ్ళు తిరిగి, రోజుకు 7 ఇళ్ళు తిరిగి వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే మానయ్యాలి. 7 ఇళ్ళు భిక్షాటన చేసుకుని చెయ్యాలి. అలా 7 సంవత్సరాలు అయ్యాక అలా ఆ శాపానికి విముక్తి. అందుకని ఆయన కేదారనాథ్ దగ్గర మొదలుపెట్టి బద్రీనాథ్ వరకు 7 ఏళ్లలో రోజు భిక్షాటన చేస్తాడమ్మా. అదే ఆ క్షేత్రాల గొప్పతనం. అంటే మన సంస్కృతి ఎంత గొప్పదంటే మన దేవుడు తనకి తాను శిక్ష వేసుకున్నాడు చెయ్యని నేరానికి. తప్పనిసరి చేశాడు అది. కానీ శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మహత్య చేయకూడదు. ఆయన తప్పు చేస్తే చేయవచ్చు కాక, తలకాయ తీసాం. కానీ శిక్ష పడలేదు. అందరూ ఇలాగే తప్పించుకుంటారు, నేను తప్పించుకోను అని అదే కపాలం తీసుకుని ఆయన భిక్షాటన చేసుకుంటూ తిరుగుతుంటే విష్ణుమూర్తి చూసి, బావా ఇదేం కర్మ అన్నాడు ఆయన. ఇలా జరిగింది, ఏం చేయమంటావు? లోకానికి నీతులు చెబుతున్నాం కదా, మనం కూడా చెయ్యాలి కదా అంటే విష్ణుమూర్తి అన్నాడు, నా క్షేత్రానికి రాగానే అది రాలిపోతుంది కపాలం, అప్పుడు ఇక మానయ్య అన్నాడు. కేదార్నాథ్లో ఈయన భిక్షాటన మొదలుపెట్టాడు. బద్రీనాథ్ దగ్గర రాలిపోయిందమ్మా. అందుకే ఆ 2 పుణ్యక్షేత్రాలయ్యే చార్ధామ్ అంటారు. అంటే దేవుడు ఎంత సంస్కారవంతుడు అంటే తనకి తాను శిక్ష వేసుకున్నాడు. నేనైనా సరే తప్పే, నేనే అనుభవించకపోతే ప్రజలు ఎలా అనుభవిస్తారు? అది మనం అనుభవించద్దా? అందుకోసం కపాలం. అందుకే ఆయన బంగారం పాత్ర ఇచ్చిన తినడు. 7 సంవత్సరాలు అయినా సరే ఇంకో కపాలం పట్టుకుని అలవాటు పడ్డం అదే బాగుంది అన్నాడు. అందుకని బంగార పాత్రతో సమానంగా కపాలాన్ని భావించే భగవంతుడు మన సాంబేశ్వర స్వామి. కాల్చిన బూడిదని అంగరాగంగా భావించేటువంటి భగవంతుడు మన సాంబేశ్వర స్వామి. ఇంకా అందుకే ఆయనకు పట్టిన యోగం ఏమిటంటే ఏనాంగీకృతమచ్యుతస్య నయనం పూజ అరవిందై సమం. ఆయన్ని విష్ణుమూర్తి పూజ చేస్తాడమ్మా. ఇప్పుడు విష్ణుమూర్తి ఏ దేవుణ్ణి అర్చిస్తాడంటే శివుణ్ణి. శివుడు ఏ దేవుణ్ణి అర్చిస్తాడంటే లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్రమూర్తిని అర్చన చేస్తాడు శివుడు. దట్ ఈజ్ హిందూ కల్చర్. పార్వతీదేవి స్వయంగా అడిగింది, నువ్వు దేవుడువు కదా, బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు కదా, ఒక మానవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నావంటే
మానవ లోకంలో పుట్టి రామచంద్రమూర్తి ధర్మాన్ని కాపాడాడు, పితృవాక్య పాలన కోసం వచ్చిన రాజ్యాన్ని వదిలేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు మానవుడు ఎలా అవుతాడు? దేవాతి దేవుడు కదా అన్నాడు. మనం దేవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాడు, దేవుడు మానవుడికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. మీరు సరిగ్గా ఉండండి, అంతే చాలు, మిమ్మల్నే మేము ఆరాధిస్తాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం రామనామ వరానని. విష్ణుమూర్తి శివుణ్ణి పూజిస్తే శివుడు రాముడిని పూజిస్తాడు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటారు? అందుకే హిందూ ధర్మంలో ఎక్కువ తక్కువలు ఉండవు, మంచి పని చెడ్డ పని ఉంటాయి, అంతే, దాన్ని బట్టే ఉంటాయి. అందుకని ఈయన ఆరాధనలో ఒకసారి విష్ణుమూర్తి కూర్చుని ఆయన మొక్కుకున్నట్ట. ఏమిటి? 1000 పద్మాలతో శివారాధన చేస్తా అని మొక్కుకున్నట్ట. జరుగుతుంది రోజు 1000 పద్మాలు చెరువులో ఉంటాయి, తీసుకుని చేస్తున్నాడు ఆయన. ఒక రోజుని 2 పద్మాలు తక్కువయ్యాయి. శివుడు పరీక్ష. 2 పద్మాలు తక్కువయ్యాయి. వెంటనే విష్ణుమూర్తికి బెంగ వచ్చింది. మనమేనా అంతే, సెంటిమెంట్ పెంచుకున్నాం అనుకో బాగా, ఆ రోజు ఆ పుస్తకం కనపడలేదు అనుకో, పారాయణ పుస్తకం, ఇంకా కొత్త పుస్తకం తీసుకో, తలనొప్పి వచ్చేసి ఆ పుస్తకమే అని పెట్టుకుంటారు. అచ్చొచ్చిందని. అలా పాపం విష్ణుమూర్తి కూడా మనలాగే ఆలోచన, 2 తగ్గితే ఏమైనా 998 ఉన్నాయి. ఆయన ఊరుకోలేదు, ఆయన పట్టుదల. ఆయన ఒక్కసారి ఆలోచించాడు, 2 పద్మాలు ఎక్కడి నుంచి తేవాలి, పూజలోంచి మధ్యలో లేవకూడదు. అందుకని ఆయన ఆలోచించాడు, దేవలోకానికి వచ్చిన వాడు అందరూ నన్ను కమలాక్షుడు 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 అంటున్నారు, ఇతర దేవతలను ఎవరిని అనలేదు. నా 2 కళ్ళు పద్మాలే కదా, అందుకని 2 కళ్ళు తీసి శివుడికి ఇస్తా అని 2 కళ్ళు భగవంతుడికి అర్పణ చేశాడమ్మా. అది విష్ణువుకు ఉండేటువంటి శివభక్తి. అందుకని పూజారవిందై సమం, శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రాన్ని పూజలో అరవిందంగా వాడినటువంటి మహానుభావుడు ఎవడండి? అంత యోగ్యత వరకు ఉంది శివుడికి తప్ప. అంటే మనం పూజా ద్రవ్యాలు లేవు అని బాధపడకూడదు, నేర్చుకో. కళ్ళు పీకేకండి మీరెవరు కూడా, లేనిపోని గొడవలు అయిపోతాయి. అది కాదు ఉద్దేశం. విష్ణుమూర్తి కళ్ళు పీక్కున్న 2 కళ్ళు వెంటనే వస్తాయి. మనకేం వస్తాయి? ఓ సర్టిఫికెట్ వస్తుంది అంధుడు అని. ఈ పిచ్చి పనులు చేయమని కాదు దాని అర్థం. పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే కంగారు పడకండి, మనస్సు అక్కడ పెట్టండి చాలు. స్వామి, ఇవాళ అనుకున్నట్టుగా ప్రసాదం రాలేదు, కాస్త మాడిపోయింది, నా మనస్సు సిద్ధంగా తాజాగా ఉంది, తీసుకో అని చెప్పేయండి, గొడవ లేదండి. పూజా ద్రవ్యాల్లో లోపం జరిగితే వెర్రి పట్టుదలకి పోకూడదు. ముఖ్యంగా మహిళలకి నమస్కారం చేసి చెబుతున్న, చాదస్తం పనికిరాదండి. రోజు చేసే పనులు చేస్తాం, ఒకరోజు చేయలేకపోతాం. కావాలని మానేయలేదు కదా, ఏదో జరిగింది, వదిలే ఆ విషయాన్ని. ఇంకా ఇవాళ ఇలా అయింది, ఏమవుతుందో అని అనుకోద్దు. ఇంకా అన్ని ప్రసాదాలు పెట్టలేకపోయాం, అన్ని పువ్వులు తేలేకపోయాం, ఏదో అంత డబ్బు కూడా ఒక్కోసారి ఇవ్వలేకపోతాం. స్వామి, ఇవ్వలేను, వాటి బదులు నా మనస్సును స్వీకరించుది. కళ్ళు అంటే ఏమిటంటే మనస్సే. మనస్సు ఎక్కడ ప్రతిబింబిస్తుంది? కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. కళ్ళు ఇచ్చారంటే మనస్సు ఇచ్చాడు. అటువంటి వాడు శివుడు. అందుకే ఆయనకి శివుని యొక్క యోగ్యత ఎటువంటిదంటే విశ్వమంతా శివుడే. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే, ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోదుకూలాయతే, సీతాంశు ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే, సీతాంశు ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే, వేదాంతో నిలయాయతే వేదాంతో నిలయాయతే, సువినయో యస్య స్వభావాయతే, తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. శివుని యొక్క నిజ రూపం చెబుతున్నాడు ఇక్కడ శంకరాచార్య స్వామి. మనం గుళ్ళో చూసే శివలింగం కేవలం ప్రతీక. మనకు ఆరాధనకి ఏదో ఒక రూపం ఉండాలి కాబట్టి ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి ఆ రూపంలో ప్రత్యక్షం చేసుకుని వాటిని దేవాలయాల్లో స్థాపన చేశారు. అదేమి కల్పిత రూపం కాదు, ఋషులు ప్రత్యక్షం చేసుకున్న రూపమే. కానీ ఎందుకు చేసుకున్నారు? శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. చిత్కళస్య శరీరస్య చిన్మయస్య అద్వితీయకః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. అమ్మవారు చిత్కళానంద కలిక ప్రేమ రూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. ఆవిడ చిత్కళ, ఆవిడ చిన్మయ స్వరూపిణి. ఆవిడ రూపానికి అందదు. కానీ ఏదో ఒక రూపం లేకపోతే మనం పూజించడం ఎలాగా? మాట్లాడుకుంటూ దేని గురించి మాట్లాడుకుంటాం? మనకు రూపం ఉంది, అందుకని రూపం లేని దేవుడు మనకు కనపడినా మనం గుర్తుపట్టలేం. రూపంతో ఉంటేనే గుర్తుపడతాం. మన కోసం రూపం ధరించాడు, మన వల్ల కాదు, ఋషుల వల్ల.
మన యాతనలు గమనించి విగ్రహారాధనని హిందువులందరికీ వైదిక ధర్మాన్ని అనుసరించే అందరికీ భారతీయులందరికీ అందించిన సప్తర్షి సంతతికి నమస్కారం. ఆ మహానుభావులకు రుణపడి ఉన్నాం. మనం కష్టపడి తపస్సులు చేసింది వాళ్ళు, అనుగ్రహం మనకి. కానీ శివుడు యొక్క అసలు రూపం ఏమిటంటే ఇది కాదు. నటరాజ రూపం కానీ శివలింగ రూపం ఇది కాదు. ఇది ఊరికే గుళ్ళో ఉండేది అంతే. అదొక ప్రత్యేక. అసలు రూపం ఏమిటి? ఆకాశశ్చికురాయతే, ఆకాశమంతా ఆయనకి జటాజూటమే. అంటే మీరు ఆకాశాన్ని చూస్తే శివుడు జుట్టును చూస్తున్నాం అనుకోవాలి. విశ్వరూపమే ఆయన. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగో దుకూలాయతే. ఆయన దిగంబరుడు అంటారు, గమనించండి. దిగంబరుడు అంటే మామూలు అర్థం ఏం చెప్తారు? బట్టలు లేనివాడు. పొరపాటు మాట అండి. అలా ఎలా చెబుతారండి? దిక్కులే అంబరముగా కలిగిన వాడని చెప్పాలి. దాంట్లో ఉంది కదా, బట్టలు లేనివాడని ఎక్కడుంది? వస్త్రహీనుడు అంటే బట్టలు లేనివాడు, దిగంబరుడు అంటే బట్టలు లేకపోవడం ఏంటంటే అర్థం లేనమాట. దిక్కులే వస్త్రముగా కలిగిన వాడు అంటే దిక్కులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు శివరూపం వ్యాపించింది. అంటే ప్రపంచమంతా శివుడే, విశ్వమంతా శివుడే. అందుకే ఆయనకి మాత్రమే ఉండే పేరు విశ్వనాథుడు. విశ్వనాథుడు అనే పేరు మరో దైవానికి ఉండదండి, శివుడికే ఉంటుంది. కాశీ విశ్వనాథ స్వామి. దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు, ఈ పేర్లు శివుడికే ఉంటాయి, మీకు ఇంకెవ్వరికీ ఉండవు. ఇక్కడ విశ్వమంతా వ్యాపించాడు ఆయన. సూర్యచంద్రుడు ఆయన నేత్రాలు, అందులో అగ్ని నేత్రం కూడా ఉంది. ఆయనకి 3వ కన్ను కూడా ఉంది. విష్ణుమూర్తి కంటే ఎక్కువ. విష్ణుమూర్తికి 2 కళ్ళు, సూర్యచంద్రుడు. ఈయనకి 3 కళ్ళు, అగ్నినేత్ర కూడా ఉందే. సూర్య శశాంకవన్హి నయనం. ఆకాశమే ఆయనకి జటాచూటం. విశ్వమంతా ఖగోళమంతా ఆయన శరీరమే. దశ దిశలు ఆయనకి వస్త్రాలే. దుకూలాయతే సీతాంశు ప్రసవాయతే. మరి ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. ఎవరయ్యా? ఆయన శిరస్సు మీద పెట్టిన పుష్పం. నిజంగా శిరస్సు మీద ఉంటాడుగా చంద్రుడు. చంద్రుడు అచ్చంగా అర్ధచంద్రాకారంలో, పైగా శివుడు నెత్తి మీద ఉండే చంద్రుడు పూర్ణచంద్రుడు కాదు, అర్ధచంద్రుడు ఉంటాడు. అర్ధచంద్రాకారం ఎలా ఉంటుంది? కొన్ని రకాల పువ్వులు ఆకులు అలాగే ఉంటాయి. ఓ పువ్వు ఎవరో శివుడిని నెత్తి మీద పెట్టారేమో అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఆయన పువ్వు సీతాంశు ప్రసవాయతే. ఇప్పుడు చూడండి అసలు ఆయన స్వభావం ఎటువంటిదో మనం ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది. స్థిరతరానంద స్వరూపాయతే. ఎప్పుడు మనం ఆకాశమంతా శరీరం పెంచుకుంటామో